హాయ్! హలో! నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో, మేమైతే దారిలో వెళ్తూ ఉన్నామనమాట. మా చేను దగ్గరికి. పక్కనే చేమంతి చెట్లు పెట్టారనమాట. సో, అవన్నీ వాడిపోయాయి. బట్ వర్షానికొచ్చాయి. సో, మేమైతే అవి కొన్ని కలెక్ట్ చేసుకున్నామట. వైట్ అలాగే యెల్లో చామంతి. ఇంకా ఇవి అయితే మా సిస్టర్ అనమాట. సో, ఇవైతే మనకి చూడ్డానికి చాలా బాగున్నాయి కదా! లైట్ పింక్ కలర్‌లో ఇవి చూడండి. మనం సేమ్ అవి అంటే గుండు పిన్ని అంటే డిజైన్ ఫ్లవర్స్ అలా తలలో పెట్టుకుంటాం కదా! మనం స్టెప్స్ జడలేసినప్పుడు చూడండి ఎంత బాగుందో కదా! చూడండి ఫైనల్ లుక్ అయితే వెరీ వెరీ నైస్ అనమాట. చాలా బాగుంది. ఒకసారి చూడండి. సేమ్ అంటే ఏవో గుచ్చినట్టు అలాగే ఫ్లవర్స్ పెట్టినట్టు ఎంత బాగుందో రియల్ ఫ్లవర్స్ అనమాట. చాలా ఉన్నాయి. మనం చూడని ప్రకృతిలోటివి చాలా అంటే చాలా ఉన్నాయి. మీతో అయితే ఈరోజు నేనైతే ఫ్లవర్స్ అన్నీ షేర్ చేస్తాను. ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ మనకు కోతి పనులన్నీ తెలిసినవే కదా! సో, ఇవైతే అప్పుడు మనం చాలా బాగా ఆడుకునే వాళ్ళం అనమాట వీటితోటి. మేమైతే చేనుల దగ్గర శనక్కాయలు పీకేటప్పుడు కానీ, కందికాయలు కోసేటప్పుడు కానీ, అలా మేమైతే వీటన్నిటిని ఇడిపించుకొనేసి గాల్లో ఎగిరేసుకుంటూ, ఆడుకుంటూ ఎంత బాగా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. సో, నాకైతే మెమోరీస్ అయితే చాలా అంటే చాలా గుర్తొస్తున్నాయి అన్నమాట. మాటల్లో అయితే నేను చెప్పలేను. ఇంకా దారిలో అయితే మేము వెళ్తూ ఉన్నాము. ఇదైతే రోడ్లో వెళ్తున్నాము. రోడ్ సైడే అనమాట మా చేను. ఇంకా వెళ్తూ ఉంటే మాకొకటి కనిపించిందనమాట. ఏంటి అది అంటే ఇక్కడ చూడండి గడ్డి చేమంతి ఫ్లవర్స్ అనమాట. సో, ఇవి కూడా గడ్డి చేమంతిలో ఇదొక రకం అనమాట. సో, వీటితో కూడా చిన్న బొకే లాంటిది అలాంటివన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇస్తోంది. ఎంత బాగుంది చూడండి. మీరు ఎప్పుడైనా చాలామంది చూసారా లేదా చెప్పండి. నేనైతే గడ్డి చేమంతులైతే చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాను. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇవి చూడగానే. బాగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా దారిలో వెళ్తుంటే ఇంకొకటి అనమాట. ఏంటి అంటే చూడండి పక్షి గూడు అనమాట. చాలా బాగుంది. దీంట్లో అయితే ఎగ్స్ కూడా ఉన్నాయి. నేనైతే చూడలేదు. మా సిస్టర్ చూసింది. అక్క ఇక్కడ గుడ్లు ఉన్నాయి చూద్దాం రా అనేసి. సో, చూడండి ఎంత బాగున్నాయి. చిట్టిగా 3 ఎగ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కదా! వావ్! సూపర్. మళ్ళీ పెట్టేస్తా. ఇంకా లోపల లేవా? ఇంకా తిరిగి మళ్ళీ నేనైతే గూట్లోనే పెట్టేస్తున్నాను అనమాట. సో, మరి వాళ్ళ మమ్మీ వస్తుంది కాబట్టి దాన్నైతే నేనేం చేయలేదు. సో, సేఫ్గా పెట్టేసాం. ఇది కూడా ఫ్లవర్ చాలా బాగుంది. నేనైతే మా దారిలో వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం కదా! గడ్డి పువ్వులతో సహా చాలా ఇష్టము. చూడండి ఎంత బాగున్నాయో. వర్షం పడింది. సో, వర్షం చినుకులు కూడా చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్. ఇంకా చేను దగ్గరికి వెళ్తే కందికాయలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మన చెయ్యి ఊరుకోదనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఇది కూడా చూసింటారు. సేమ్ ఇది కూడా గడ్డి చామంతి అంటారు అనుకుంటా. ఐ థింక్ నాకు దాని పేరు అంతగా తెలియదు. ఇది ఎవరికైనా గుర్తుందా? సో, దీన్ని ఊదడం వల్ల చిన్నగా ఎంత బాగా ఎగురుతున్నాయో. ఎగిరిపోతాయి. ఏదో వీడియోలో చూసాను నేనైతే అలా గాలికి దాని యొక్క చెట్లనే అది ఉత్పత్తి చేసుకుంటుందంట కదా! ఇది కూడా అంతే. ఇది కూడా ఏదో రకం ప్లాంటే చేమంతిలో. బట్ నాకు దీని పేరు తెలీదు. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే కదా! మీలో ఎవరికైనా ఈ ఫ్లవర్స్ పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది ఎవరికైనా తెలుసా? ఇదైతే ముళ్ళులు గుచ్చుకుంటాయంట. సో, ఇది చూడండి ఎంత బాగుందో. నాకైతే ఫ్లవర్స్ చాలా బాగున్నాయన్నమాట. వైట్ కలర్ ఫ్లవర్స్ అనమాట ఇవి. ఇంకా ఫైనలీ ఇది బేలి చెట్టు ఫ్లవర్స్. ఇవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరనమాట. సో, ఇవి కూడా చూడండి థిక్ బ్లూ కలర్ టైప్ ఎంత బాగున్నాయో. ఇంకా ఇది కూడా అంతే. వీటి ఉత్పత్తి చేసుకోవడానికి చాలా బాగుంది. ఇంక ఇది కూడా పింక్ కలర్. చాలా బాగున్నాయి కదా!
ఏ ఫ్లవర్ అయినా మనం ఇసిపెట్టేదే లేదనమాట. అంత ఇష్టం అనమాట మనకు ఫ్లవర్స్ అంటే. మాటల్లో చెప్పలేననమాట. ఓకే. ఫైనల్‌గా ఇలాంటి మరిన్ని నా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ. బాయ్. ఐ లవ్ యూ.